అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన వికారాబాద్ జిల్లా పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో జూన్ 35 ఇండ్లలో దొంగతనానికి పాల్పడ్డ అంతర్రాష్ట్ర షికారి గ్యాంగ్ సభ్యులను పూణేలో అదుపులోకి తీసుకున్నామని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గుంతకల్కి చెందిన షికారి పెద్ద సర్దార్ అలియాస్ రాజు, షికారి మాదిలేటి అలియాస్ మాదన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా సభ్యులు రైళ్లు మార్గం, బస్సు మార్గం ద్వారా దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ తాళం వేసి ఉన్న ఇండ్లపై పగలురకి చేసి రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మీడియా సమావేశంలో ఎస్పీ తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలలో నిందితుడు రాజుపై 70, మాదన్నపై 42 కేసులు ఉన్నాయని అన్నారు. నిందితుల నుండి బంగారం, నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నామని అన్నారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ రివార్డుల అందజేశారు. మనకు ఒక ముగ్గురు వ్యక్తులు ఈ మొత్తం చోరీలో పాల్గొన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీన్ని ఆధారాల పరంగా మనం చూస్తే ఇది షికారి గ్యాంగ్ అని మనకు ఇది గుంతకల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంతకల్లో ఈ గ్యాంగ్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలు. బేసికల్గా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు ఏరియాలో కూడా వీళ్ళు దొంగతనం చేసినట్టు మనకు చాలా కేసెస్ ఉన్నాయి. దీంతో A1గా పెద్ద సర్దార్ ఉన్నాడు, A2గా మధ్యలేటి. వీళ్ళిద్దరూ కొడుకు అండ్ తండ్రి అండ్ కొడుకు. దీంతో ఇదే కాకుండా వీళ్ళు ప్రతి ఒక్కసారి దొంగతనానికి వచ్చినప్పుడు ఒక కొత్త వ్యక్తిని, వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక కొత్త వ్యక్తిని, ఎవరినో ఒకరిని, వాళ్ళ రిలేటివ్స్